ఫ్రెండ్స్, మొక్క ఆకులు చూసి మొక్కలో ఏం లోపం ఉందో చెప్పగలం అన్నమాట. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, పేల్గా అయిపోయాయి, కానీ మధ్యలో వెయిన్స్ మాత్రం గ్రీన్గా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, అలాగే ఈ ఆకులు ఇలాగ వంకర టింకరగా అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాల్షియం లోపం ఉన్నట్టు లెక్క అనమాట. ఈ ఫర్టిలైజేషన్ లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ ఖర్చు లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనము మంచి ఫర్టిలైజేషన్ చేసేస్తాం, లేదా డైరెక్ట్ గా కూడా వేసేయచ్చు. ఇదే సేమ్ సొల్యూషన్ పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. లేకపోతే పేలైపోతాయి, వాటిపైన మచ్చల్లాగా పడుతూ ఉంటాయి అనమాట. ఇలా ఫ్రెండ్స్, మొక్క ఆకులు చూసి మొక్కలో ఏం లోపం ఉందో చెప్పగలం అనమాట. ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి, పేల్గా అయిపోయాయి, కానీ మధ్యలో వెయిన్స్ మాత్రం గ్రీన్గా ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. చిగుళ్ళు అలా పేల్గా అయిపోయాయి అనుకోండి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నట్టు. అలాగే ఆకులన్నీ కూడా ఇలాగే పేల్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు నైట్రోజన్ లోపం ఉన్నట్టు లెక్క. సన్ రేస్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. అలాగే ఈ ఆకులు ఇలాగ వంకర టింకరగా అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు కాల్షియం లోపం ఉన్నట్టు లెక్క అనమాట. సో ఇప్పుడు మనం ఈ ఆకులు చూసి గ్రహించింది ఏంటంటే, దీనికి ఐరన్, నైట్రోజన్, కాల్షియము తక్కువ ఉన్నట్టు గ్రహించాము. అలాగే ఎప్పుడైనా మొగ్గలు డ్రాప్ అయిపోవడము, పూలు డ్రాప్ అయిపోవడము, పిందెలన్నీ డ్రాప్ అయిపోవడము, అంటే పడిపోవడము అలాంటివి జరుగుతాయి. అలాగే కొత్త ఫ్రెష్ లీవ్స్ ఏమి రావు. అలాగే అన్ని స్టంటెడ్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో దీంట్లో సాయిల్లో ఎక్కువగా న్యూట్రియంట్స్ లేనట్టు లెక్క. సో న్యూట్రియంట్స్ ఏంటంటే, ఓవర్ వాటరింగ్ వేస్తే కూడా ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది అనమాట. మనం సమ్మర్ అనేసి ఎక్కువ వాటర్ వేసేస్తూ ఉంటాం కదా, అలా చేస్తే కూడా ఇలా పేలైపోతూ ఉంటాయి. ఫర్టిలైజేషన్ లేకపోతే దాంట్లో మినరల్స్ అన్నీ కూడా డైల్యూట్ అయిపోతూ ఉంటాయి. సో అలాగే మైక్రోన్యూట్రియంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ కూడా లోపం ఉన్నట్టు మనం గ్రహించాం కదా. ఇప్పుడు దీనికి ఫర్టిలైజేషన్ వేయాలన్నమాట. ఫర్టిలైజేషన్ దీనికి మంచిగా నైట్రోజన్, ఫాస్ఫరస్, కాల్షియము అవన్నీ కూడా అందేటట్టుగా చూసుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక మంచి ఫర్టిలైజేషన్ వేస్తున్నాము. ఈ ఫర్టిలైజేషన్ లో అన్ని ఎలిమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ ఖర్చు లేకుండానే ఇంట్లో ఉన్న వస్తువులతోటే మనము మంచి ఫర్టిలైజేషన్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈ సమ్మర్ ఫర్టిలైజర్ వచ్చేసి పల్లీలు వాడుతున్నాము. పల్లీలు కొంచెం బాలేనివి సేవ్ చేసి పెట్టుకున్నాను, అవి పౌడర్ చేసేసాను. ఇప్పుడు సొల్యూషన్ ఉంది. ఈ సొల్యూషన్ వచ్చేసి మజ్జిగ అనమాట. చాలా పుల్లగా అయిపోయిన మజ్జిగ, అంటే 2-3 డేస్ బయట ఉన్నాక చాలా పులిసిపోయింది అనమాట. దాంట్లో వాటర్ కలిపి పెట్టాను. ఇది వచ్చేసి బెల్లం బాక్స్ అనమాట. ఇది ప్యాకెట్, పాత బెల్లము వాడట్లేదు. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూన్ అలా బెల్లం ఉన్నట్టుంది. ఆ కవర్కి అంటుకుని ఉండిపోయింది కాబట్టి ఇంకా దాన్ని వేస్ట్ చేయకుండా కరిగిచ్చేస్తాం అనమాట. ఈ మజ్జిగ వచ్చేసి ఆ కవర్లో వేసేస్తున్నాను. అది బాగా కరిగినంత వరకు ఈ సొల్యూషన్ దాంట్లో ఉంచాలన్నమాట. మొత్తం బెల్లం అంతా కరిగిపోయి వాటర్లో కలిసిపోతుంది అనమాట. సో ఇప్పుడు మజ్జిగ అంతా కూడా దాంట్లో వేసేస్తున్నాము. బెల్లంలో వేసి కొద్దిసేపు పెట్టాక కవర్ తీసేసి బెల్లం నీళ్ళల్లో మనం ఈ పల్లీల పొడి కలిపేస్తాం అన్నమాట. తర్వాత ఈ బెల్లం వాటర్లో ఇప్పుడు ఒక పౌడర్ కలుపుతున్నాను. ఈ పౌడర్ ఏంటంటే, మనం రెగ్యులర్గా ఫేస్ ప్యాక్ చేసుకుంటాం కదా ఇంట్లో, హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ చేసుకుంటాము కదా, పెసరపిండి, శనగపిండి ఇంకా బియ్యం పిండి సరి ప్రమాణంలో కలిపిన పౌడర్ అనమాట. దాంట్లో పసుపు కూడా కలిపాము. సో ఇది వచ్చేసి 1 స్పూన్ కలుపుతున్నాము. బెల్లము ఇంకా పిండులు ఏవైనా పెసరపిండి, శనగపిండి ఇలాంటివి ప్లాంట్స్కి చాలా మంచిదన్నమాట. మంచి మైక్రో ఎంజైమ్స్ ఫామ్ అవుతాయి అండ్ మంచి బయో ఎంజైమ్స్ కూడా ఫామ్ అవుతాయి అన్నమాట. రూట్ సిస్టమ్ చాలా బాగా డెవలప్ అవుతుంది, పెస్ట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనమాట. లీవ్స్, స్టెమ్స్ చాలా బాగా వస్తాయి. సో అలా కలిపిన తర్వాత ఉన్న మజ్జిగ అంతా కలిపేసేయాలన్నమాట. ఒక 6 అవర్స్ మూత పెట్టి పెట్టేసేయాలి. 6 అవర్స్ అయిపోయిన తర్వాత 2 ఐటమ్స్ కలుపుతున్నాము. ఇవేంటంటే, సెజమీ కేక్ ఉంటుంది కదా, నువ్వుల కేక్, నువ్వుల పిప్పి అంటారు కదా, నువ్వుల కేక్ చిన్న 1 ఇంచ్ ముక్క అనమాట. అలాగే ఆవు పిండి మస్టర్డ్ కేక్ అనమాట. మస్టర్డ్ కేక్, సెజమీ కేక్ రెండు కూడా 1 ఇంచ్ పీస్ అనుకోండి, లేదా ఒక 1 స్పూన్ అలాగా. దీంట్లో మంచి నైట్రోజను ఇంకా ఫాస్ఫరస్ అవి ఉంటాయన్నమాట.
సో అందుకే ఇవి రెండు కలుపుతున్నాము. ఇప్పుడు ఇది 6 hours అయిపోయింది పులియబెట్టి. ఇప్పుడు దీంట్లో ఈ 2 ముక్కలు కూడా వేసేస్తున్నాం అనమాట, సెసమీ కేక్ ఇంకా మస్టర్డ్ కేక్. వేసేసి మూత పెట్టేస్తాము. మూత పెట్టేసి మంచిగా ఒక 3-4 hours అయిపోయిన తర్వాత మనం దాన్ని వాడొచ్చు అనమాట. సో వాడేటప్పుడు ఇంకొక ఐటెం కలుపుతున్నాము. ఇదేంటంటే మస్క్ మెలన్. ఈ మస్క్ మెలన్ వచ్చేసి మనం తిన్న తర్వాత పొట్టు ఉంటుంది కదా, అలాగే సీడ్స్ ఉంటాయి కదా, అవి సీడ్స్ తీసేటప్పుడు దాంట్లో జ్యూస్ చాలా వచ్చేసింది అనమాట. సో ఆ జ్యూస్ అంతా కూడా ఈ కవర్లో కలెక్ట్ చేసి పెట్టాను. ఆ జ్యూస్ ఇంకా పొట్టు సీడ్స్ అన్నీ కూడా దీంట్లో కలెక్ట్ చేసి పెట్టాను. కలెక్ట్ చేసి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ అలాగే వేసేసి పెట్టేశాను అనమాట. ఇది ఒక 3 hours నుంచి ఇలాగ నానుతూ ఉంది. దీన్ని చిన్న కన్నం చేస్తున్నాను. ఈ కవర్ని కన్నం చేస్తే ఏమవుతుందంటే లిక్విడ్ అంతా కూడా ఈ బాక్స్లో కలెక్ట్ అవుతుంది. సో ఇవి మంచి బయో ఎంజైమ్స్ ఇలాగా పనిచేస్తాయి అనమాట. ఫ్రూట్ పీల్ జ్యూస్ కదా, ప్లాంట్స్కి చాలా మంచిది. ఫర్మెంట్ అయినా పర్లేదు, ఫర్మెంట్ అవ్వకపోయినా పర్లేదు అనమాట, కానీ చాలా మంచిగా ప్లాంట్ పెరుగుతుంది. అందుకే ఇలా కలెక్ట్ చేశాను. ఇప్పుడు మాత్రం ఇంత కలెక్ట్ అయింది. కలెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి ఈ లిక్విడ్ మనం ఆల్రెడీ లిక్విడ్ చేసి పెట్టాం కదా, దాంట్లో లిక్విడ్ కలిపేస్తున్నాను, ఫ్రూట్ జ్యూస్ కలిపేస్తున్నాను. కలిపేసి అన్నీ కూడా బాగా చక్కగా కలిపేసుకోవాలి. బాగా ఫర్మెంట్ అయిపోయాయి కానీ దీన్ని చాలా బాగా డైల్యూట్ చేసుకోవాలి. డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి వాడుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన మిశ్రమానికి మనము 20 times వాటర్ కలుపుతాం అనమాట. అంటే ఒక చిన్న కప్ వేసామనుకోండి, అలాగా 20 cups వాటర్ వేయాలన్నమాట. లేకపోతే 30 cups అయినా వేసుకోవచ్చు, కానీ చాలా బాగా డైల్యూట్ చేసేసేయాలి. డైల్యూట్ చేసేసి మనము సాయిల్లో వేసేసేయచ్చు. సాయిల్లో ఒక చిన్న కన్నం చేసేసి వేసుకున్నా బాగుంటుంది, ఎందుకంటే ఈగలు అవన్నీ రాకుండా ఉంటాయి. లేదా డైరెక్ట్గా కూడా వేసేయచ్చు. ఒకవేళ సాయిల్ ఎక్స్పోజ్ అయి ఉంటుంది, సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంది అని అంటే అలాంటి వాళ్ళు మంచిగా టెర్రస్ గార్డెన్ అలాంటి వాళ్ళు నార్మల్ సాయిల్లో వేసేసేయచ్చు. మాది బాల్కనీ గార్డెన్ కాబట్టి సన్కి ఎక్స్పోజ్ అయ్యి ఉండదు సాయిల్. సో తేమగా ఉంటుంది, ఈగలు వచ్చేస్తాయి. కాబట్టి నేను ఇలా గుంత కూడా చేస్తున్నాను. నార్మల్గా చేసుకోవాలనుకుంటే కూడా అలా కూడా చూపిస్తున్నాను, నార్మల్గా వేసుకోవచ్చు. నేను జనరల్గా అయితే నార్మల్గా వేయను, చిన్న గుంత లాంటివి చేసేసి దాంట్లో వేసేస్తాను. ఎందుకంటే ఒకటే పాట్లో సీడ్లింగ్స్ కూడా వేరే చిన్న ముక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువగా ఈ ఘాటు తగలకుండా కేవలం పెద్ద మొక్కలకి మాత్రమే ఇది తగిలినట్టుగా చేస్తాను అనమాట. ఇదే సేమ్ సొల్యూషన్ పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. మందారకి, చామంతికి, గులాబీలకి ఇలాంటి వాటికి పూల మొక్కలకు కూడా వేసుకోవచ్చు. డ్రై అయిపోతూ ఉంటాయి అనమాట లీవ్స్, లేదా స్టంటెడ్ గ్రోత్ అవుతూ ఉంటాయి, లేకపోతే పేల్ అయిపోతాయి, వాటిపైన మచ్చల్లాగా పడుతూ ఉంటాయి అనమాట ఇలాగా. సో అలాంటప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ ఉన్నట్టు లెక్క. అలాంటి మొక్కలకు కూడా ఇలాంటి ఫర్టిలైజర్ వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం సీడ్లింగ్స్కి కూడా ఒక 4-5 inches పెరిగినాక ఆ సీడ్లింగ్స్కి కూడా వేసుకోవచ్చు. మరీ చిన్న సీడ్లింగ్స్కి అయితే వేసుకోలేము, బట్ ఒక 4-5 inches పెరిగినాక చిక్కుడు పాదులకి, లేకపోతే బీన్స్ పాదులకి, టొమాటోకి, చిల్లీ ప్లాంట్స్కి 4-5 inches పెరుగుతాయి కదా, అలాంటి వాటికి ఇవి వేసుకోవచ్చు అనమాట. ఈ లిక్విడ్ వేసుకోవచ్చు. దీంతో మంచి కాల్షియం కూడా ఫామ్ అవుతుంది అనమాట. మజ్జిగలో చాలా కాల్షియం ఉంటుంది అనమాట. సెసమీ కేక్లో మంచి ఐరన్ ఉంటుంది అనమాట. అందుకే మనం సెసమీ కేక్ వాడాము. సెసమీ కేక్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మిగతా మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. కాల్షియము, జింక్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా మంచిది సెసమీ కేక్. మస్టర్డ్ కేక్లో కూడా ఎన్పికే ఉంటుంది అనమాట. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. సల్ఫర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, ఐరన్ అండ్ కాపర్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మన ప్లాంట్ ఆరోగ్యానికి చాలా మంచిది. సల్ఫర్ అసిడిక్ చేస్తుంది అనమాట సాయిల్ని. సాయిల్ ఆల్కలైన్ ఉన్నప్పుడు పేల్ లీవ్స్ అవుతాయి అనమాట. అందుకే సల్ఫర్ ఒక్కొక్కసారి వాడితే మంచిగా అయిపోతుంది ప్లాంట్. అయితే ఫర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. అయితే ఈ మొక్కలో లీవ్స్ పేల్గా ఉన్నాయి కదా, అయితే దీనికి మెగ్నీషియము ఇంకా సల్ఫర్ కూడా తక్కువ అయినట్టు లెక్క. సో ఇప్పుడు దీంట్లో మనం మెగ్నీషియం సల్ఫేట్ వేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఇది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఇది మాత్రం లిక్విడ్ సొల్యూషన్ వేసిన తర్వాత 2 days తర్వాత వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అవి చాలా ఘాట్ అయిపోయింది ఇందాక లిక్విడ్. అందుకని 2 days తర్వాత ఈ ఎప్సమ్ సాల్ట్ వేస్తున్నాను. దీని తర్వాత ఇంకా మంచిగా గ్రీన్గా అయిపోతాయి లీవ్స్ మాత్రం. చిన్న కుండి దానిమ్మకు మంచి మొగ్గలు కూడా వచ్చాయి చూడండి. ఇప్పుడు ఒక మొగ్గ రాలిపోయింది అనేసి నేను మళ్ళీ ఫర్టిలైజర్ వేసామన్నమాట. ఎందుకంటే కాన్స్టెంట్గా ఫర్టిలైజేషన్ చేస్తూ ఉండాలన్నమాట బాల్కనీ గార్డెన్లో.
ఒకసారి వేసుకుంటే సరిపోదు, ఒకసారిగా వేయలేము, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి. ఎవ్రీడే ప్రాసెస్ అనమాట బాల్కనీ గార్డెన్లో. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.